90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ బాలరాజ్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో బాలరాజ్ గారు, ఇప్పుడు మనందరం ఉద్యోగాలు చేసిన, వ్యాపారాలు చేసిన, ఎంతో కొంత సంపాదించుకొని 4 రాళ్ళు వెనకేసుకొని ధనవంతులు అవ్వాలనో లేదంటే కోటీశ్వరులు అవ్వాలనో ఒక అంతిమ లక్ష్యంతో పనిచేస్తుంటాం. అవునండి. అయితే మనం కోటీశ్వర్లు కావాలనో ధనవంతులు అవ్వాలన్న ఈ క్రమంలో రకరకాల పెట్టుబడులు కూడా చేస్తుంటాం. అవునండి. కొంతమంది ఏమో భూములు కొంటుంటారు, కొంతమంది ఏమో బంగారం ఇన్వెస్ట్ చేస్తుంటారు, మరి కొంతమంది ఏమో ఈక్విటీ మార్కెట్స్లో పెడుతుంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో పెడుతుంటారు, అండ్ మరి కొంతమంది క్రిప్టో కరెన్సీని ఇన్వెస్ట్ చేస్తుంటారు. రైట్. అంటే మనం ధనవంతులు కావడానికి మనం ఎంచుకున్న ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ చాలా చాలా రకాలు ఉన్నాయి. అయితే సో మనకున్న ఈ అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్లో మనం ధనవంతులు కావడానికి మనం సరైనదిగా మనకి ఏది ఉపయోగపడుతుంది, మన ఎంపిక అనేది ఏది, ఎలా ఉండాలంటారు? అసలు మనం ధనవంతులు కావడానికి భూమి, బంగారము, క్రిప్టో కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైన పెట్టుబడి అది మన మైండ్ సెట్. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన పెట్టుబడి. మైండ్ సెట్తో పాటు యాటిట్యూడ్, దాంతోపాటు ఫోకస్. ఈ 3 పెట్టుబడులు మీరు చెప్పిన పెట్టుబడుల కంటే కూడా చాలా విలువైనవి. మన మైండ్ మనకి అగేన్స్ట్గా వర్క్ చేసింది అనుకోండి, మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ మనం భవిష్యత్తులో ఆ కోట్లు మన చేతిలో ఉంటాయో లేదో తెలియదు. ప్రస్తుతానికి మనం పేదవాళ్ళుగా ఉన్నా కానీ మన మైండ్ మనకు వర్క్ చేసింది అనుకోండి, భవిష్యత్తులో మనము చాలా ధనవంతులుగా, సంపన్నులుగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కోట్ల ఆస్తి ఉండి కూడా చాలామంది రోజు భయంతో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ లేకపోయినా కానీ చిన్న పల్లెటూరులో ప్రశాంతమైన జీవితం జీవిస్తూ చాలా ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా, హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ధనవంతులు? డబ్బు ఒకటే కాదు మనం ధనవంతులమా కాదా అని డిసైడ్ చేసేది. సో అది మన మైండ్ సెట్ అన్నమాట. సో మనం ఒక మంచి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఏంటంటే డబ్బు మనని రిచ్గా చేస్తుంది అని చెప్పేసి. మన దగ్గర డబ్బు ఉంటే మనం రిచ్గా ఉంటామని. ఇట్ ఈస్ నాట్ ద మనీ విచ్ మేక్స్ యూ రిచ్, ఇట్ ఈస్ అ మైండ్ సెట్ విచ్ మేక్స్ యూ రిచ్. ఓకే, రైట్. సో ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, సూపర్ స్టార్. ఒక టైంలో చాలా కెరియర్లో మంచి వెలిగారు. సో కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు. హిట్స్ ఇచ్చేసిన తర్వాత తన టైం అయిపోయింది. ఫ్లాప్స్ కూడా వచ్చాయి, లాసెస్ కూడా వచ్చాయి. తను ABCL కార్పొరేషన్ పెట్టారు, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టారు. సో అందులో న్యూ మూవీస్ తీయడం అది ఇది చేశారు. సో అది నడవలేదు, చాలా లాసెస్ వచ్చాయి అందులో. సో లాసెస్ వచ్చి తన ఇల్లు కూడా తాకట్టు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. 90స్లో ఇల్లు కూడా తాకట్టు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. సో మరి అతనికి స్టార్డమ్ ఉంది, అతను చాలా బాగా సంపాదించారు, అండ్ కోల్పోయారు కూడా. కోల్పోయిన తర్వాత మళ్ళీ తనని తాను రీస్కిల్ చేసుకొని, అప్గ్రేడ్ చేసుకొని, మళ్ళీ మొహబ్బతే అనే మూవీస్తోని మళ్ళీ తెరపైనకి వచ్చారు. దాని తర్వాత కౌన్ బనేగా కరోడ్పతి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. సో మనం డబ్బులు ఉంటేనే ధనవంతులుగా ఉంటాము అనడానికి ఇది నిరసనం అండి. సో డబ్బులు ఉంటే ధనవంతులం కాదు, మన మైండ్ సెట్ మనల్ని రిచ్ చేస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు రిచ్ ఉండే తర్వాత అన్నీ కోల్పోయారు, మళ్ళీ హీ వాజ్ ఏబుల్ టు రికవర్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చదివానండి, లాస్ట్ ఇయర్ హీ వాజ్ ద హైయెస్ట్ పేడ్ ట్యాక్స్ పేయర్. సో మన మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది మనము సంపన్నులుగా ఉంటామా, ఇది ఉంటామా అని చెప్పేసి. సో చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర కొద్ది డబ్బే ఉంది, నా చుట్టుపక్కల అందరూ కూడా సంపన్నులుగా అవుతున్నారు, చాలా బాగా లైఫ్ జీవిస్తూ ఉన్నారు, నా వల్ల అవ్వట్లేదు. నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను, ₹1,00,000 ఇల్లు కొనాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర ₹1,00,000 ఉంది, నా దగ్గర ₹2,00,000 ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. సో ఎలా కొనగలుగుతాను నేను, నా వల్ల అవుతుందా, నా వల్ల అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మనము కన్సిస్టెంట్గా
ఇది నా వల్ల కాదు, నేను కొనలేను, నేను చేయలేను అనుకుంటూ ఉంటే అది మన సబ్కాన్షియస్లో రిజిస్టర్ అవుతుంది. అంటే నేను అసమర్థుడిని, నా వల్ల ఏది కావట్లేదు అని అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట. మైండ్ ఎప్పుడు కూడా నిజాన్ని, బిలీఫ్ని రెండిట్లో వ్యత్యాసం తెలుసుకోదు. నిజమేంది, బిలీఫ్ ఏంది అనేది రెండింటికి మైండ్కి వ్యత్యాసం తెలియదు. ఎప్పుడైతే మనము తరచూ ఒక విషయం చెప్తూ ఉంటామో మైండ్కి, అది నిజమని నమ్ముతుంది. ఎప్పుడైతే నేను చేయలేను, సాధించలేను అని అనుకుంటుంటుందో మైండ్, మనం చెప్తూ ఉంటామో, సబ్కాన్షియస్లో రిజిస్టర్ అవుతూ ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా అది మనం సాధించలేము. ఎప్పుడైతే హౌ కెన్ ఐ అచీవ్ దట్ అని ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసుకుంటామో, అది అచీవ్ చేయడానికి మనము అన్వేషణ మొదలు పెడతాం. సో దానికి దారులు వెతకడం మొదలు పెడతాం. సో అప్పుడు ఏదైనా కోరిక మనకు బలంగా ఉందనుకోండి, సో అది సాధించడానికి మనకు చుట్టూ ఉన్న ప్రపంచం మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. మనకు తెలియని క్వార్టర్స్ నుంచి మనకు హెల్ప్ వస్తుంది. డబ్బులు ₹1,00,000 ఉన్నాయి, 2 లక్షలే ఉన్నాయి, కానీ ఆ ఇల్లు కొనడానికి నేను ఏం చేయాలి, అది చేయాలి, మనని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, దాని గురించి వర్క్ చేయాలి. ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకుంటామో అది ఖచ్చితంగా వల్ల కాదు. ఎప్పుడైతే మనం చేయగలుగుతామని ఖచ్చితంగా బలంగా అనుకుంటామో అది సాధించడానికి మనం ప్రయత్నం మొదలు పెడతాం. సో ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ఎఫర్ట్. సో మైండ్ సెట్ విల్ డిసైడ్ వెదర్ వీఆర్ గోయింగ్ టు బి రిచ్ ఆర్ నాట్. సో మనీ ఈజ్ టెంపరరీ, మైండ్ సెట్ ఈజ్ పర్మనెంట్. డబ్బులు మన దగ్గర ఇవాళ ఉండొచ్చు, రేపు రేకపోవచ్చు, మళ్ళీ ఎల్లుండి ఉండొచ్చు. కానీ మన మైండ్ సెట్ ఉందనుకోండి, మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోయినా ఫ్యూచర్లో వస్తాయి, తర్వాత పోయినా కానీ ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశం మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తానికి చేతిలో డబ్బున్నంత మాత్రాన సరిపోదు. సో ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ కనుకుంటే అదే పెద్ద సంపద అంటారు. అంతే అండి, ఖచ్చితంగా. ఎప్పుడు కానీ మనకు రిచ్ మైండ్ సెట్ ఉండాలి, నెక్స్ట్ లెవెల్ మైండ్ సెట్ అంటారు కదా. ఇప్పుడు అంతేకాదు, అమితాబ్ బచ్చన్ స్టార్ అండి, యాక్టరు, వాళ్ళు పెద్దవాళ్ళు అని అనుకుంటారు. కానీ మీ చుట్టుపక్కల చూడండి, మీ ఇంట్లో వాళ్ళని చూడండి, మీకు తెలిసిన వాళ్ళని చూడండి. కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో ఉన్న డబ్బు మొత్తం కోల్పోతారు, ఆస్తులు మొత్తం కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కానీ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యి చాలామంది రీస్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక లైఫ్లో ఒక వెలుగు చూసిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక షూ కంపెనీ 2 సేల్స్ పీపుల్ని ఆఫ్రికాకు పంపిస్తుంది. అక్కడ మన షూ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా ఆపర్చునిటీ ఉందా లేదా మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పేసి. అయితే ఒక పర్సన్ వెళ్తారు, అక్కడ షూస్ ఎవరు వేసుకోరు. యాక్చువల్లీ ఒక పర్సన్ వెళ్ళి చూసేసి వస్తారనమాట. చూసి వచ్చి కంపెనీకి రివ్యూ ఇస్తాడు, ఇక్కడ మనకు అసలు పొటెన్షియలే లేదు, మనకు సేల్స్ ఏమీ కాదు, అక్కడ షూస్ ఎవరు వేసుకోవట్లేదు అని చెప్పేసి ఒక పర్సన్ చెప్తారు. అదే ఇంకో పర్సన్, రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే, చూసి అరే ఇక్కడ ఎవరు కూడా షూస్ వేసుకోవట్లేదే, ట్రెమెండస్ పొటెన్షియల్ ఉంది, మనం ఇక్కడ కనుక షూ కంపెనీ ఓపెన్ చేస్తే మన సేల్స్ విపరీతంగా ఉంటాయని చెప్పేసి కంపెనీకి వెళ్ళి రివ్యూ ఇస్తారు. సేమ్ సిచ్యువేషన్ బట్ డిఫరెంట్ మైండ్ సెట్. సో ఇక్కడ రిచ్ మైండ్ సెట్ ఆపర్చునిటీస్ ఎత్తుకున్నాడు, ఆటోమేటిక్గా మనం ఆపర్చునిటీస్ ఎత్తుకోవడానికి మన మైండ్ ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కానీ మనకు రిచ్ మైండ్ సెట్ ఉంటే మనం డబ్బు ఇప్పుడు ఈరోజు లేకపోయినా కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మనము సంపన్నులు కావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో బాలరాజ్ గారు, మరి ఇప్పుడు రిచ్ మైండ్ సెట్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి అంటారు, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, మన ఆలోచనలు కానీ మన ధోరణి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే మనం ఎటువంటి సాధన చేయాలంటారు అసలు? దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. సో పూర్వకాలంలో ఒక రాజ్యం ఉండేది, అది అందమైన రాజ్యం. అందులో పింక్ మార్బుల్ ప్యాలెస్ ఉంది. పింక్ మార్బుల్ ప్యాలెస్. అందులో దాని మార్బుల్ ప్యాలెస్ ముందు లష్ గ్రీన్ గార్డెన్స్ ఉన్నాయి, పచ్చగా గార్డెన్స్ ఉన్నాయి. అందులో రకరకాల పూల తోటలు ఉన్నాయి. సో అందులో నెమళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి, డీర్స్ పరిగెత్తుతూ ఉన్నాయి. ఆ రాజ్యంలో ఒక రూల్ ఏముంటుందంటే, ఎవరైనా రాజు కావచ్చు, 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించవచ్చు, సకల భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవించవచ్చు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఆ రాజుని ఈడ్చుకెళ్ళి ఆ రాజ్యానికి ఉన్న వెస్ట్ సైడ్లో ఒక జంగల్ ఉంటుంది, ఆ జంగల్లో తీసుకెళ్ళి పడేస్తారు. ఆ జంగల్లో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. సో ఇప్పటివరకు హిస్టరీ ఏంటంటే ఎవరు కూడా బ్రతకలేరు, ఎందుకంటే యానిమల్స్ అతన్ని ఎవరిని తినేసి చంపేస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న రాజు టెన్యూర్ అయిపోతుందన్నమాట. అందరూ కూడా ప్రజలు ఆ ప్యాలెస్ ముందు జమ అవుతారు. సో ఎవరు ముందుకు వస్తారో, ఎవరు ఆపర్చునిటీ తీసుకుంటారని చూడడానికి. సో ప్రస్తుతం ఉన్న టెన్యూర్ రాజుదయం అయితే అయిపోతుందో అతను తీసుకెళ్ళి జంగుల్లో పడేస్తారు. సో ఎవరో ఒక అతన్ని తోస్తారనమాట. అతను కొంచెం ముందుకు రాగానే అందరూ జేజేలు కొట్టేసి అతను రాజుని చేసేస్తారు. సో ఈ రాజు 5 years
ఆ రాజ్యాన్ని బాగా పరిపాలిస్తాడు, సకల భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవిస్తాడు. 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతని టైం వస్తుంది, మళ్ళీ అందరూ ప్యాలెస్ దగ్గర అక్యుములేట్ అవుతారు. సో ఇతని పరిస్థితి ఏమవుతుంది చూడ్డానికి. సో ఎప్పుడైతే సోల్జర్స్ ఇతని దగ్గరకు వస్తారో ఈడ్చుకెళ్ళడానికి, ఈ రాజు అంటాడు ఎవరు కూడా నన్ను టచ్ చేయకూడదు, నోబడీ డేర్స్ టచెస్ మీ, నా అంతలు నేను వెళ్తానని చెప్పేసి అంటాడు. సో ఈ రాజు చాలా హుందాగా ఉన్నాడు, హీస్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్. కానీ అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏముండేది, ఓల్డ్ కింగ్స్ భయంగా వెళ్ళేవాళ్ళు, వెళ్ళడానికి నిరాకరించేవాళ్ళు అడవిలోకి వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళు చనిపోతారు తెలుసు కాబట్టి. కానీ ఈ రాజు విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఈ రాజు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇతను అసలు యాక్చువల్గా ఏడవాలి, గోల పెట్టాలి, ఎందుకంటే చనిపోబోతున్నాడు. కానీ ఆ రాజు అలా బిహేవ్ చేయడానికి ఒక కారణం ఉంది. అతనికి రాజ్యాధికారం దొరికిన మొదటి సంవత్సరంలో ఏం చేస్తాడంటే, అతనికి కాన్ఫిడెంట్గా ఉన్న సోల్జర్స్ని అందరినీ పంపించి ఆ అడవిలో ఉన్న క్రూర జంతువులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చంపించేస్తాడు. సెకండ్ ఇయర్లో వుడ్ కట్టర్స్ని పంపిస్తాడు, ఆ జంగల్ మొత్తం క్లియర్ చేయిస్తాడు. థర్డ్ ఇయర్లో ఫార్మర్స్ని పంపించేసేసి అక్కడ ఫార్మింగ్ డెవలప్ చేయిస్తాడు. ఫోర్త్ ఇయర్లో ఇంజనీర్స్ని పంపించేసేసి అక్కడ ఒక కింగ్డమ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైతే ఉంటుందో దాని అన్నిటి కూడా డెవలప్ చేయిస్తాడు. ఫిఫ్త్ ఇయర్లో అతనికి కావాల్సిన బంధువులు, క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా అక్కడ పంపించేసేసి అక్కడ సెటిల్ చేయించేస్తాడు. సో ఇక్కడ తనకి దొరికిన 5 సంవత్సరాల సమయాన్ని సద్వినియోగపరచుకొని హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ కింగ్డమ్ విచ్ హీ కుడ్ రూల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. మనందరి దగ్గర కూడా 5 సంవత్సరాల సమయం ఉంది. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మన స్కిల్ని మనం అప్గ్రేడ్ చేసుకొని మన కెరియర్ మీద మనం ఫోకస్ చేసి మనం డెవలప్ అయ్యామనుకోండి, మనం కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఫినాన్షియల్ కింగ్డమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆ ఫినాన్షియల్ కింగ్డమ్ని మనం రూల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనము రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ గురించి మాట్లాడాం. సో పూర్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, డబ్బు వచ్చిన తర్వాత దాన్ని వెంటనే మనం యూజ్ చేసుకుందాము, లగ్జరీస్ అలవాటు పడిపోయి దాన్ని వాడుకొని డబ్బును మొత్తము ఇది చేసేస్తారు. సో కానీ రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, నేను ఇప్పుడు కష్టపడుతున్నాను కాబట్టి ఐ డిజర్వ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఇంతకుముందు రాజులు కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ వచ్చాయి. సో 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు, సకల భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవించారు. కానీ ఆ ఆపర్చునిటీ ఎన్కాష్ చేసుకోలేదు. దాని తర్వాత ఏంటని ఆలోచించలేదు. ఇతను ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాల్ని మంచిగా రాజ్యాన్ని పరిపాలించి అతనికి దొరికిన అవకాశం ఏమైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకొని అతనికి ఉన్న రిసోర్సెస్ అప్పుడు ఏమైతే ఉంటాయో ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ కింగ్డమ్ అండ్ ప్రజలందరినీ కూడా మంచిగా పరిపాలించి చాలా మందిని కూడా అప్లిఫ్ట్ చేశారు. మనం కూడా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మన కెరియర్ మీద ఫోకస్ చేసి, మన హెల్త్ మీద ఫోకస్ చేసి, స్పెషల్లీ మన మైండ్ సెట్ మీద ఫోకస్ చేసామనుకోండి, ఫ్యూచర్ విల్ బి వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ 5 years ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ నెక్స్ట్ 5 years, రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టేకెన్ కేర్. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దానికి గత 5 సంవత్సరాలు మనం ఏమైతే చేసామో అది కారణం. ఈరోజు మనం మంచిగా ఉన్నామనంటే గత 5 సంవత్సరాలుగా ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని ఉంటాం. సో ఇప్పుడు మంచిగా లేమంటే గతంలో ఏదో మిస్టేక్స్ చేసి ఉంటాం. అందుకోసమే నెక్స్ట్ 5 years ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం రిచ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో మన థాట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం అవేర్ అయి ఉండాలి. సో మనకు బెటర్ థాట్స్ వస్తున్నాయా, రిచ్ మైండ్ సెట్ థాట్స్ వస్తున్నాయా, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా ఆలోచించుకోవాలి. నెగిటివ్ థాట్స్ వస్తే దాన్ని పవర్ఫుల్ థాట్స్తోనే రీప్లేస్ చేసుకోవాలి. మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, సెకండ్ వన్. సో ఎంతసేపు మన దగ్గర లేని దాని నుంచి మనం పాకులాడుతుంటాం కానీ ఉన్నదాన్ని అక్నాలెడ్జ్ చేయం. సో ఎప్పుడైతే మన దగ్గర ఏమైతే ఉందో దాన్ని ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి. వీ షుడ్ బీ హ్యాపీ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీఆర్ హ్యాపీ విత్ ఇట్. సో వీ షుడ్ బీ హ్యాపీలీ డిస్సాటిస్ఫైడ్. ఉన్నదాంతో సంతోషంగా ఉంటూ డిస్సాటిస్ఫైడ్గా ఉండాలి. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో గ్రోత్ ఆగిపోద్ది. సో ఎప్పుడు కంఫర్ట్ ఉండకూడదు. మనం సంతోషంగా ఉండాలి కానీ డిస్సాటిస్ఫైడ్గా ఉండాలి. సో అది ఉంటే ఏంటంటే మనం గ్రోత్ గురించి ఆ స్టెప్స్ తీసుకుంటూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ టేక్ యాక్షన్ డిస్పైట్ ఫియర్ అండ్ సెల్ఫ్ డౌట్. సో సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళకి సెల్ఫ్ డౌట్ లేదా ఉండింటుంది. వాళ్ళు భయపడే వాళ్ళు కాదా, భయపడి ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ వాళ్ళు కావాల్సిన యాక్షన్ తీసుకుంటారు, ముందుకెళ్తారు. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్. సో ఇవన్నీ 4 చేసుకుంటే మన మైండ్ సెట్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. సో ధనవంతులు అవ్వడానికి కేవలం డబ్బు మాత్రమే కాదు, రకరకాల పెట్టుబడులు కాదు, సో అన్నిటికంటే ఉండాల్సిన ఒక పాజిటివ్ దృక్పథం,
సో పాజిటివ్ దృక్పథం ఉంటే తప్పనిసరిగా మనం కోటేశ్వరులు అమ్మగలం చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.